యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే, ఎలాంటి రోగమైనా, ఎలాంటి జబ్బు, హైలీ కాంప్లికేటెడ్ డిసీజెస్, ఈవెన్ క్యాన్సర్, ఇలాంటి డిసీజెస్కి ఈ అమ్మవారిని, ఈ గుడిని దర్శించుకుంటే అవన్నీ సరిపోతుంది, అన్ని రోగాల నుంచి విముక్తి. దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. ఈ గుడి ఉండేది ఎక్కడంటే తిరువారూర్ డిస్టిక్. గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, తిరుమైచూర్ లలితాంబికా టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. తిరుమైచూర్ లలితాంబికా టెంపుల్ గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు టెంపుల్ అన్ని డీటెయిల్ వచ్చేస్తుంది. చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్. దాని గురించి ఇప్పుడు మనము 4 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలు ఇలా అంతా మాట్లాడేదానికి కుదరదు. మీరు దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ ఉండే పంతులు గారితో నెమ్మదిగా కూర్చొని వాళ్ళని అడగండి. ఆ డీటెయిల్స్ చెప్తూ ఉంటే, ఆ విషయాలు వింటూ ఉంటే మీ కంట్లో ఆనంద బాష్పాలే రావాలి. అలాంటి ఒక మంచి ఎనర్జీ ఉండే టెంపుల్. చాలా సమాధానం కలుగుతుంది మీరు అక్కడ పోయి అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తే. 51 శక్తిపీఠంలో మొదటి శక్తిపీఠం అని చెప్పబడుతుంది తిరుమైచూర్ లలితాంబిక. మొదటి శక్తిపీఠం. తర్వాత లలిత సహస్రనామం ఫస్ట్ కనిపించింది అక్కడే. సో దానివల్ల లలిత సహస్రనామము అక్కడ ఫస్ట్ కనిపించింది. అక్కడ ఏమంటే మధ్యాహ్నం 12 గంటలకి టెంపుల్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేటప్పుడు పిరండై ఆకులో పిరండై అని ఒక ఆకు ఉంది, చాలా విశేషమైన ఆకు. ఆ ఆకుతో చేసిన ఒక ప్రసాదం నైవేద్యంగా ఇస్తారు. దాన్ని తింటే మాకుండే శరీరంలో ఉండే ఏదే రోగాలు ఉన్నా కూడాను సరిపోతుంది. దాంతోపాటు నైట్ ఒక 8-8:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. అప్పుడు సీరగ సాంబా రైస్ అనేసి, ఇప్పుడు మనకి ఎన్నో రైస్లు ఉన్నాయి, పురాతనమైన అప్పుడు రైస్. ఇప్పుడన్నా మనం ఏదేదో రైస్కి వచ్చేసినాం అనుకోండి, ఇది మనం తినేది అన్నమే కాదు, రైసే కాదు, అలాంటి రైస్ ఇది. అయితే ఆ కాలంలో సీరగ సాంబా రైస్ అనేది పురాతనమైన రైస్. దాంతో చేసిన ఒక నైవేద్యం చేసి ప్రసాదం ఇస్తారు. దాన్ని తింటే ఏదే రోగాలున్నా శరీరం గట్టి అవుతుంది. సో సౌండ్ మైండ్, సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు పెద్దలు. సో ఆ సౌండ్ మైండ్, సౌండ్ బాడీ మీకు వస్తుంది. అదే మాదిరిగా అష్టైశ్వర్యాలు లభిస్తుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడాను తిరుమైచూర్ లలితాంబిక అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తే లభిస్తుంది. అన్ని అమ్మవారికి కాల్లో బింబం చెక్కేటప్పుడు గొలుసు ఉంటుంది. ఈ అమ్మవారికి కాలుకి గొలుసే వేసి ఉంటారు సపరేట్గా. చాలా విశేషం. మాట్లాడుకొని పోతే ఇంకా ఎంతో మాట్లాడచ్చు. తప్పనిసరిగా ఏదే రోగాలున్నా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోరండి, ఆ రోగాల నుంచి మీరు విముక్తి పొందుతారు. దీంతోపాటు చాలామంది గురువుగారు వ్యాపారం చేస్తున్నాము, దాంట్లో ఏమంత మంచి ప్రోగ్రెస్ చూడలే, వృద్ధి లేదు, తర్వాత కస్టమర్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్ ఏది లేదు, దీనికి ఏదైనా ఒక పరిష్కారం. మా సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో కాపర్లో చేసిన, రాగిలో చేసిన వ్యాపార వృద్ధి యంత్రాన్ని ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది. 5 రాజకవడిలు దాన్ని ఎనర్జైజ్ చేసి ఇవ్వబడుతుంది. ఈ రాజకవడిని మీరు వ్యాపార స్థలంలో పూజ చేసేదానికి ప్రారంభిస్తే, పెట్టి ఈ వ్యాపార వృద్ధి యంత్రంతో పాటు పూజ చేస్తే రాజవశ్యం కలుగుతుంది. సో జనవశ్యము, ధనవశ్యము, రాజ్యవశ్యము, కస్టమర్ అట్రాక్షన్ నుంచి పట్టి డబ్బు అట్రాక్షన్ వరకు చాలా ఇంప్రూవ్మెంట్స్ మీకు కనిపిస్తుంది. వెంటనే ఈ క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలు, రాశి నక్షత్రాలు చెప్పి వ్యాపార వృద్ధి యంత్రాన్ని బుక్ చేసుకోండి. మేము ఎనర్జైజ్ చేసి మీ ఇంటి వరకు దీన్ని కొరియర్ చేస్తాము. దాని తర్వాత మీరు వ్యాపార వృద్ధి యంత్రము, రాజకవడి, 5 రాజకవడిల్ని మీ వ్యాపారం చేసే స్థలంలో పెట్టి పూజ చేసేదానికి ప్రారంభిస్తే అన్ని విధమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది. వ్యాపారం రోజు రోజు పెరుగుతుంది. సో దీంతోపాటు హైదరాబాద్ పంచగుట్ట వస్తున్నాం 29 మార్చ్ 2026 ఆదివారం, సండే. సో నన్ను 1-to-1 కన్సల్టేషన్ చేయాలి అంటే మీరు హైదరాబాద్ పంచగుట్టలో వచ్చి మమ్మల్ని కలవచ్చు.
సో వెంటనే క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. సో దీంట్లో మీరు మీ ఎడ్యుకేషన్, కెరియర్, బిజినెస్, ప్రాఫిట్స్, తర్వాత మీ రాశి చక్రంలో ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది దాని గురించి ఏమి, సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏం చేసుకోవచ్చు, లక్కీ నెంబర్ ఏది వాడచ్చు, మొబైల్ నెంబర్ ఏది వాడచ్చు, వెహికల్ నెంబరు, లక్కీ డైరెక్షన్స్, ఇవన్నీ గురించి మీరు 1-to-1 అన్ని కన్సల్టేషన్ చేసుకోవచ్చు. లిమిటెడ్ అపాయింట్మెంట్స్, దానివల్ల వెంటనే ఈ నంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. 1-to-1 పంచగుట్ట హైదరాబాద్లో నన్ను కన్సల్టేషన్ మీరు చేయొచ్చు. దీంతో పాటు గురువుగారు చాలా కన్సల్టేషన్ చేసేసాం, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అన్ని కన్సల్టేషన్ చేసేసాం. ఫెడప్ అయింది, చాలరా ఏది తలరా తెల్లుంది ఎలా ఉందో జరుగుని అని వదిలేసాం. అలాంటి వాళ్ళ కోసమే ఒక మంచి కోర్స్ 3 రోజుల వర్క్షాప్ చేస్తున్నాం, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞాన వర్క్షాప్. ఇది మీకోసమే. ఏదో అస్ట్రాలజీ నేర్చుకుని దాని తర్వాత చేసేదంతా వద్దు, మీరు ఇది నేర్చుకోండి. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ 100% అవుతుంది. తర్వాత ఫ్యామిలీ ప్రోగ్రెస్ కూడాను 100/100% అవుతుంది. ఈ కోర్సులో మనము 4 వాల్యూమ్ పుస్తకాలు ఇస్తున్నాం. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ దెన్ వాల్యూమ్ 4. ఈ 4 పుస్తకాలు చదివినారంటే చాలు, ప్రపంచమే మీరు తెలుసుకోవచ్చు. హూ యామ్ ఐ, నేనెవరు అనేది తెలుసుకోవచ్చు, ఎదుట వారు ఎవరునో తెలుసుకోవచ్చు. దీంట్లో సాల్డియన్ న్యూమరాలజీ, తర్వాత వేదిక్ వాస్తు, తర్వాత నాడీ అస్ట్రాలజీ, పిరమిడ్ న్యూమరాలజీ, నేమ్ నెంబర్ హారిజాంటల్ వాల్యూ ఎలా ఉండాలి, పిరమిడ్ నేమ్ నెంబర్ ఎలా ఉండాలి, టారెట్ పిక్చర్స్, తర్వాత టారెట్ పిక్చర్ వాల్యూస్, నేమ్ నంబర్స్, హస్త సాముద్రికము, పామిస్ట్రీ, ఇవన్నీ కూడా ఉంది. సో చాలా పవర్ఫుల్ అయిన 4 వాల్యూమ్ పుస్తకం ఇది ఇవ్వబడుతుంది. దీంతో పాటు 4వదిగా కుండలిని యోగం నేర్పిస్తున్నాం. కుండలిని యోగం, సో దీంట్లో ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం యాక్టివేట్ చేస్తున్నాం. కుండలి యోగం నేర్చుకున్నారంటే బ్రహ్మ రహస్యమే తెలుసుకోవచ్చు. ఈ బ్రహ్మాండ సృష్టిలో ఏవి విషయాలు ఉన్నో అన్నీ కూడా మీకే తెలిసిపోతుంది. ఓకే, ఇంతే. మెటీరియల్, ఇమ్మెటీరియల్ రెండు కూడాను. సో అవన్నీ కూడా పొందొచ్చు. మీరు ఏమేమి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అంటారో అవన్నీ కూడా మీకు కలుగుతుంది కుండలి యోగం ప్రాక్టీస్ చేసేటప్పుడు. 5వదిగా ఇంకొకటి నేర్పిస్తున్నాం. ఎంతోమంది ఎంత పెద్ద పెద్ద టాలెంట్ ఉండే మనుషులంతా ఇప్పుడు తంత్రంతో, ఈ చేతబడితో, లక్ష్మీ బంధనము, వ్యాపార బంధనము అన్నీ చేసి పెట్టేస్తారు. సో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏదే తంత్రాలు తాకని సరిగా మీరు చేతబడి నుంచి బయట వచ్చేదానికి ఏ ఉపాయాలు ఉంది అవి కూడా నేర్పిస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. లిమిటెడ్ సీట్స్ ఉంది, మినిమం 14, మ్యాక్సిమం 24 సీట్లు. 24 సీట్లు తప్ప ఇంకేది ఉండదు. ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఒక్కొక్కరి మీద. దానివల్ల 3 days వర్క్షాప్ జూన్ 5, 6, 7 హైదరాబాద్లో, జూన్ 19, 20, 21 వైజాగ్లో జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఇమ్మీడియట్ మీ సీట్స్ని మీరు బుక్ చేసుకోండి. సో మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.